SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. వీడియో స్టాప్ చేస్తా చేయను నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు చేవెళ్ళ పోలీసులు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు చేరుకొని ఆ టెస్టులు చేయడం కావచ్చు, లేకపోతే ఎవరెవరు సెలబ్రిటీస్ ఉన్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఎవరిని వదలకుండా అందరినీ కూర్చోబెట్టి ఇది ఎవరు అరేంజ్ చేశారు, ఈ పార్టీ ఆర్గనైజర్ ఎవరు, ఆయన మీద కేసు, అట్లాగే మంగ్లీ మీద కేసు, దెన్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ గంజాయి సేవించి పట్టుబడ్డ వంటి వాళ్ళ మీద కేసు, ఇవన్నీ కూడా ఫైల్ చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే అంతోంది. ఒక్కసారిగా సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి సేవించినటువంటి సెలబ్రిటీస్ దొరికిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి పూర్తిగా ఈ వార్తనైతే కలకలం క్రియేట్ చేస్తోంది. చేయను నా డ్యూటీకి అడ్డం తలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు సింగర్ మంగ్లీపై అయితే ఇప్పుడు కేసు అయితే నమోదైంది. అనుమతి లేకుండానే బర్త్డే పార్టీ నిర్వహించింది ఒకటి, విదేశీ మద్యానికి కూడా పర్మిషన్ లేదు, అట్లాగే డీజే సౌండ్కి సంబంధించి కూడా పర్మిషన్ లేదు. ఈ పార్టీలో గంజాయి తాగుతూ అక్కడ వచ్చినటువంటి కొంతమంది సెలబ్రిటీస్ కూడా పట్టుబడ్డట్టు చెప్తున్నారు. అండ్ ఈ పార్టీలో పూర్తిగా 48 మంది పాల్గొంటే ఇప్పుడు సింగర్ మంగ్లీకి సంబంధించిన బర్త్డే వేడుకల్లో భాగంగా అక్కడ కూడా గంజాయి తీసుకొచ్చి గంజాయి సేవించిండ్రు. అండ్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. టెస్టులు చేస్తే పాజిటివ్ కూడా వచ్చింది. అందులో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డట్టుగా అండ్ ఆయనకు సంబంధించిన సన్నిహితులు స్నేహితులు కూడా పట్టుబడ్డట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఈ అనుమతి లేకుండానే డీజే ప్లే చేసినందుకు గాను డీజేని కూడా సీజ్ చేసిండ్రు. టోటల్గా అసలు ఎక్కడ కూడా అనుమతి తీసుకోకుండానే ఈ పార్టీ నిర్వహించిండ్రు కాబట్టి మంగ్లీపై కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. సో మంగ్లీతో పాటుగా ఇప్పుడు త్రిపుర రిసార్ట్ జిఎం ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అండ్ ఈ గంజాయి తీసుకొస్తున్నట్టుగా గంజాయి సేవిస్తున్నట్టుగా మంగ్లీకి ఇన్ఫర్మేషన్ ఉందా, మంగ్లీ పర్సనల్గా ఆమె బర్త్డే పార్టీని నిర్వహిస్తుంది కాబట్టి ఆమెకి తెలియకుండా ఉంటుందా, గంజాయి ఎట్లా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కొనుగోలు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గంజాయి బ్యాచ్తో వీళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, మంగ్లీకి కావచ్చు మంగ్లీ స్నేహితులకు కావచ్చు ఏంటి కనెక్షన్ అనేటిది కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. అట్లాగే అక్కడ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో దివి, ఆమె హీరోయిన్, అట్లాగే కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి ఈ పార్టీలో ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కేసు అయితే ఫైల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళితే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మన పైన తోయడం కాదు కదండి. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగిటివ్గా చేస్తే నా కెరియర్కి ఎంత ఇబ్బంది అండి. ఎంత కష్టపడి ఐ హ్యావ్ కమ్ దిస్ ఫార్. ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్ళకుండా కాదు కదా. ఆ అమ్మాయి మంచి షీఈ్ గుడ్ నో, అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి నేను బాధితురాల్లాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా, అక్కడ జరిగిన మిస్టేక్స్కి మీరు బాధితులు అయిపోతారండి. అలా కాదు కదా. కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఇబ్బంది అవుతుందండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి.
ఇప్పుడు ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ అని వెళ్ళితే, మనము అక్కడ ఏం జరుగుతున్నాయో, లేపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మన పైన తోయడం కాదు కదండీ! మీరు గూడా ఒకసారి చూడండి. చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేపోతే ఏమన్నా మనం గూడా ఏమన్నా మిస్టేక్ చేశామని తెలిసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బావుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగెటివ్‌గా చేస్తే నా కెరియర్‌కి ఎంత ఇబ్బందండి. ఎంత కష్టపడి ఐ హావ్ కమ్ దిస్ ఫార్. ఇది బర్త్‌డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్‌డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్‌డే అంటే వెళ్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకోని వెళ్ళకుండా కాదు కదా! ఆ అమ్మాయి మంచి షీస్ గుడ్ నో. అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిట్యుయేషన్స్‌కి నేను బాధితురాలిలాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్‌గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్‌డేకి వెళ్తారు గదా! అక్కడ జరిగిన మిస్టేక్స్‌కి మీరు బాధితులయిపోతారా అండి? అలా కాదు గదా! కొంచెం మీరొకసారి చూసి నా ఫోటోస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఇబ్బందవుతదండి. ప్లీజ్. థాంక్ యూ.